దేశ రక్షణ రంగంలో చరిత్రాత్మక మార్పునకు డిఆర్డీఓ శ్రీకారం చుట్టింది. వ్యూహాత్మక క్షిపణులు, గైడెడ్ బాంబుల అభివృద్ధి, ఉత్పత్తిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. హైదరాబాద్లోని ఆర్సీఐ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వామ్య నమూనా కింద ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. డిఆర్డీఓ సాంకేతిక పరిజ్ఞానం అందించగా ఎంపిక చేసిన ప్రైవేటు కంపెనీలు శాస్త్రవేత్తలతో కలిసి నమూనాల తయారీ, పరీక్షల్లో పాలు పంచుకుంటున్నాయి. సరఫరాలో అడ్డంకులు రాకుండా ప్రతి ప్రాజెక్టుకు 2 సంస్థలను ఎంపిక చేస్తారు. ఈ నిర్ణయంతో టాటా, మహీంద్రా వంటి దిగ్గజాలతో పాటు హైదరాబాద్కు చెందిన MTAR, VEAM టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలకు గొప్ప అవకాశాలు లభించాయి. అగ్ని శ్రేణి, హైపర్సోనిక్ ఆయుధాలు, సబ్మెరైన్ ఆధారిత క్షిపణుల తయారీని ఇకపై ప్రైవేట్ సంస్థలు చేపట్టనున్నాయి. డిఆర్డీఓ సాంకేతిక పరిజ్ఞానం అందించగా ఎంపిక చేసిన ప్రైవేటు కంపెనీలు శాస్త్రవేత్తలతో కలిసి నమూనాల తయారీ, పరీక్షల్లో పాలు పంచుకుంటున్నాయి. సరఫరాలో అడ్డంకులు రాకుండా ప్రతి ప్రాజెక్టుకు 2 సంస్థలను ఎంపిక చేస్తారు. ఈ నిర్ణయంతో టాటా, మహీంద్రా వంటి దిగ్గజాలతో పాటు హైదరాబాద్కు చెందిన MTAR, VEAM టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలకు గొప్ప అవకాశాలు లభించాయి. అగ్ని శ్రేణి, హైపర్సోనిక్ ఆయుధాలు, సబ్మెరైన్ ఆధారిత క్షిపణుల తయారీని ఇకపై ప్రైవేట్ సంస్థలు చేపట్టనున్నాయి.